హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మొన్న మీకు చెప్పాను కదా, నేనైతే ఆలు పాలకూర కర్రీ చేస్తున్నాననేసి. సో ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి. రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేనైతే 1/2 kg వరకు అయితే ఆలుగడ్డలను అయితే పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకున్నానండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. సో ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను అయితే వేసేసుకోవాలండి. ఈ ఆలుగడ్డల్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే వేగనివ్వాలండి ఆలునైతే. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఆలుగడ్డలు వేగేలోపు నేనైతే ఇక్కడ పొడి కారం అనేది తీస్తున్నానమాట. సో ఇది వచ్చేసి 5-6 kgల వరకు అయితే ఉంటుందండి. సో నేను ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటూ ఉంటానన్నమాట. సో కలర్ అయితే రెడ్ కలర్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ కారం అయితే. అమ్మ వాళ్ళ ఊర్లో గిర్నీ ఉంటుందండి. సో అక్కడైతే మిరపకాయల్ని అప్పటికప్పుడు మార్కెట్లో తీసుకొని ఆ గిర్నీకి పట్టించి తీసుకొస్తారనమాట. సో మేమైతే ఇయర్లీ 1 టైం అయితే అక్కడ నుంచి తెప్పించుకుంటూ ఉంటామండి. ఇటువైపు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు లేదా మేమే అటు వెళ్ళినప్పుడు అలా తీసుకొస్తూ ఉంటామన్నమాట. సో ఈ కారం వచ్చేసి మాకైతే 1 year వరకు అయితే ఉండిపోతుందండి. సో ఇలా నేనైతే ఒక 2 డబ్బాల నిండా తీసి కింద పెట్టేసి ఆ తర్వాత ఒక బకెట్లో వేసేసి ఇంకా పైన సెల్ఫ్లో అయితే పెట్టేస్తూ ఉంటానండి. సో అది పాడవకుండా మంచిగా కవర్లో ప్యాక్ చేసేసి బకెట్ మూత పెట్టేస్తానన్నమాట. ఇంకా నాకు ఎంత కావాలో అంత తీసేసి ఒక 2 డబ్బాల నిండా అయితే నాకు సరిపోతుందండి. సో చాలా రోజుల వరకు అయితే అది వస్తుందన్నమాట నాకు. అయితే ఇక్కడ చూడండి, ఆలుగడ్డలు అయితే కొంచెం వేగిపోయాయి కదా. సో ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక కట్ట, అంటే పెద్ద ఒక కట్ట తీసుకున్నానండి పాలకూరనైతే. ఈ పాలకూరని మంచిగా వాష్ చేసేసి ఇంకా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2-3 టమాటాలు కూడా వేసుకుంటున్నాను అనమాట. సో దీంట్లో టమాటాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చు అనమాట. కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోండి, మీ ఇష్టం, క్వాంటిటీ చూసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఇంకా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఈ పాలకూరలో నుంచి వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత సపరేట్ అయిన తర్వాత ఇంకా ఆలు పాలకూర 2 ఈక్వల్ క్వాంటిటీలో అయితే ఉడికిపోతాయి అన్నమాట. సో అంతేనండి, రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ కర్రీ వచ్చేసి మీరు చపాతీల్లో కానీ, జొన్న రొట్టెలో కానీ, వైట్ రైస్లో కానీ, పూరీలోకి చాలా మంచిగా తీసుకోవచ్చండి. సో మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ట్రై చేయండి. సో అంతేనండి. ఇంకా పిల్లలు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో నేనైతే పిల్లల కోసం అయితే చికెన్ కర్రీ అయితే చేశానండి. సో నైట్ టైంలో పిల్లలైతే ఇంకా చికెన్ వండితే మంచిగా తినేస్తున్నారనమాట. ఇంకా సండే నైట్ అయితే మా అభి అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాడండి. సో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఇంకా పిల్లలైతే ఇక్కడ చాలా ఎండలో ఆడుతున్నారనేసి మా అక్క వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారండి. సో వాళ్ళ దగ్గర అయితే మంచిగా లోపలనే రూమ్లో ఆడుకుంటూ ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళకు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళేసి ఎంజాయ్ చేసేసి రావచ్చండి. సో అందుకే నేనైతే అభినైతే మా అక్క వాళ్ళతో పాటు పంపించేయాలి అనేసి నేనైతే వాడికైతే రెడీ చేసేసానండి. సో ఇంకా
వాళ్ళు వెళ్ళే వ్లాగ్ అయితే నేను తీయలేదండి. సో నైట్ టైంలో అసలు కరెక్ట్గా కనిపించట్లేదన్నమాట వీడియో అయితే. సో అందుకే షూట్ చేయలేదన్నమాట. ఇంకా పిల్లల్ని తినబెట్టేసి పంపించేశాను అభినైతే. ఇంకా రీతునైతే మా దగ్గరనే ఉంచేసుకున్నామండి. ఎందుకంటే ఇద్దరిని పంపించేస్తే చాలా బోరింగ్గా ఉంటుంది అనేసి ఇంకా రీతునైతే మా దగ్గర ఉంచుకొని అభినైతే సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేసి రమ్మని ఇంకా పంపించామన్నమాట. సో ఇక్కడైతే మా వారైతే మామిడి పండ్లు అయితే తీసుకొచ్చాడండి. సో ఒక 2 kgs వరకు అయితే ఉన్నాయన్నమాట ఇవైతే. సో సమ్మర్ వచ్చినప్పటి నుంచి దీంతో 2 times అయితే అయిందండి మేమైతే మామిడి పండ్లు తెచ్చుకొని. సో చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఏ సీజన్ వస్తే ఆ సీజన్ ఫ్రూట్స్ అయితే తప్పకుండా తినాలండి. సో మంచి హెల్దీ ఫ్రూట్స్ అన్నమాట. సో ఈ మామిడి పండ్లు తినాలంటే ఖచ్చితంగా సమ్మరే అయి ఉండాలన్నమాట. సమ్మర్ వచ్చి వెళ్ళేంత వరకు మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు హ్యాపీగా తెచ్చుకొని అయితే తినొచ్చు కదండి. సో అందుకే మేమైతే నెక్స్ట్ అంటే ఇది వచ్చేసి 2 times అన్నమాట. సో ఇంతకుముందు తెచ్చిన మామిడి పండ్లు అయితే పిల్లలైతే కట్ చేసి ముక్కలుగా చేసుకొని తిన్నారండి. సో ఈసారి అయితే నేను జ్యూస్ చేద్దామనేసి ఈ మామిడి పండ్లు అన్నింటినీ నీట్గా కడిగేసానండి. సో పైన ఉన్న తొక్కనైతే ఇలా తీసేస్తున్నానమాట. సో ఈ తొక్కని తీసేసిన తర్వాత వాటిని మంచిగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని జ్యూస్ మిక్సర్ ఉంటుంది కదండి. సో దాంట్లో వేసేసి మీరైతే జ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర అయితే అది లేదు కాబట్టి నేనైతే మామూలుగానే మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసి నేనైతే జ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే నేను అన్ని మామిడి పండ్లను అయితే ఇలా తొక్క తీసేస్తున్నానమాట. సో ఈ విధంగా పొట్టు తీసేస్తే మనకు అప్పటికప్పుడు ముక్కలుగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. సో మనం దాన్ని కట్ చేసి మళ్ళీ పీసెస్ లాగా చేసుకోవడం ఒక పని అయితే ఉండదన్నమాట. సో ఇలా నీట్గా తీసేస్తే మనకు తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇలా ఈ అన్ని పండ్లన్నీ నేనైతే ఇలా తొక్క తీసి ఇంకా ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో కొంచెం షుగర్ వేసేసి ఇంకా మనకు ఎంత జ్యూస్ కావాలో ఆ క్వాంటిటీని బట్టి మనం వాటర్ అయితే వేసుకొని జ్యూస్ అయితే కలుపుకోవచ్చండి. సో నేనైతే ఇక్కడ ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను కదా. సో మా వారైతే ఆ పొట్టంతా బయటకి తీసుకెళ్ళి పడేస్తాననేసి ఒక కవర్లో అయితే వేసేసుకుంటున్నాడండి. ఇంకా ఇక్కడ చూడండి రీతు అయితే ఆ ముక్కలన్నీ కొన్ని తీసుకొని అప్పటికప్పుడే తినేస్తుందనమాట. మంచి టేస్టీగా ఉన్నాయండి. సో మామిడి పండ్లు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని ముక్కలు వచ్చాయో. నాకైతే ఈ జ్యూస్ అయితే 2 days వరకు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మంచిగా తీసుకోవచ్చండి. సో మనం ఎంత కూల్ చేసి తాగితే అంత టేస్టీగా అనిపిస్తుంది అనమాట. చల్లగా చాలా బాగా అనిపిస్తుందండి. బయట మనం లీటర్ మాజా బాటిల్ తెచ్చుకొని తాగే బదులు ఈ సమ్మర్ అంతా ఇలా జ్యూస్ చేసి తాగితే చాలా బాగా అనిపిస్తుందండి మనం హోమ్ మేడ్ చేసుకొని తాగితే. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి పౌడర్స్ లేకుండా మనమైతే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేనైతే ఈ జార్లో అయితే ఫస్ట్ మామిడి పండు ముక్కలు వేసేసి ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత షుగర్ అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత ఫస్ట్ నేనైతే మిక్సీలో పట్టిన తర్వాత వాటర్ కలుపుకుంటానమాట. ఎందుకంటే ఫస్ట్ మనం జార్లో వాటర్ వేస్తే కనుక అదంతా ఒలికిపోతాయండి. అందుకే ఫస్ట్ మనము ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఎంత మంచి ప్యూరీ లాగా వచ్చిందో. సో చాలా చిక్కగా వస్తుందండి ఈ జ్యూస్ అయితే. సో అందుకే మనం ఎంత వాటర్ కలిపినా అది ఇంకా పల్చగా అవ్వదనమాట. సో ఎక్కువ వాటర్ అయితే పడుతుందండి ఈ జ్యూస్లో. సో దీన్ని మనము చపాతీల్లోకి కూడా తీసుకోవచ్చండి. మహారాష్ట్రలో మా అమ్మమ్మ వాళ్ళైతే ఇది లేకుండా అసలు చపాతీలు అయితే తినరండి. సో అంత ఇష్టం అనమాట. ఈ సమ్మర్ మొత్తం వాళ్ళైతే చాలా బాగా చపాతీల్లోకి అయితే ఇది తింటూ ఉంటారనమాట. సో ఎప్పుడైనా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మ్యారేజ్ కాకముందు చూసామండి మేమైతే ఇలా తినడము. సో అప్పుడు మాకు తినబుద్ధి కాలేదన్నమాట. సో వాళ్ళు తినే విధానం చూసి మాకైతే భలే అనిపించేదండి. సో అదేంటో చపాతీల్లోకి అయితే చాలా మంచిగా తింటూ ఉంటారండి అక్కడైతే వాళ్ళు. సో మనకైతే ఇలా జ్యూస్ చేసి తాగడము లేకపోతే దాంతో ఏదో ఒక రెసిపీ చేసి తినడము అలా ఇష్టం అనమాట.
సో నేనైతే అంతా ఒక 2 టైమ్స్ అయితే మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకున్నానండి. సో కొన్ని ముక్కలు వేసి ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను వాటర్ వేస్తూ చేత్తోనే కలుపుతున్నానమాట. స్పూన్తో అయితే చాలా కష్టం అండి, చిక్కగా ఉంటుంది కాబట్టి అంతగా కలపరాదనమాట. సో మనము ఇలా వాటర్ వేస్తూ చేత్తో కలుపుతూ ఉంటే ఆ చిక్కదనం అంతా పొయ్యి ఇంకా కొంచెం మెత్తగా అంటే పల్చగా అయిపోతుందండి జ్యూస్ అయితే. ఈ జ్యూస్ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా చేసుకొని తాగే వాళ్ళకే తెలుసు అనమాట. సో ఇక్కడ చూడండి మరీతో ఎంత బాగా కలుపుతుందో. నేను కలుపుతూ ఉంటే నేను కూడా కలుపుతా అనేసి స్పూన్ పెట్టేసి ఇంకా కలుపుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనము జ్యూస్ తయారు చేసుకున్నాం కదండి, దీన్ని మనం ఫ్రిడ్జ్లో నైట్ మొత్తం పెట్టేసి డేలో కనుక తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కూల్గా అంటే ఎండ ఉంటుంది కదండి, సో ఆ టైంలో తాగాలన్నమాట. ఎంత రిలీఫ్గా ఉంటుంది, ఎంత స్వీట్గా ఉంటుందంటే ఇంకా మాటల్లో చెప్పలేమండి. సో అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇదండి వీడియో. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye.